భద్రం नो అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ మనం తైత్రీయంలో మొదటి అధ్యాయం సమాప్తమైన తర్వాత అందులో ప్రవేశము, సృష్టి, ప్రవేశం రెండు అంశాలు చూసాం. తైత్రీయంలో ఏ విధంగా అయితే తత్సృష్ట్వా, తైత్రీయంలో అన్ని శృతులలో తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, ఈ జగత్తును సృష్టించి పరమాత్మ ప్రవేశించాడు. ఈ జగత్తును సృష్టించాడు అని చెప్తున్నప్పుడు ఈ జగత్తుకి సృష్టికర్త, ఈ జగత్తు చేతన స్వరూపం నుంచి పరమాత్మ నుంచే ఉత్పన్నమైంది అని చెప్పడానికి జగత్ సృష్టికర్త పరమాత్మ అని చెప్పడం. ఆ తర్వాత ఈ జగత్తులో ప్రవేశించాడు అంటే, ఈ జగత్తులో ప్రవేశించాడు అని చెప్తున్నప్పుడు ఈ జగత్తుకి ఉపాదాన కారణము అని చెప్పినట్లు అవుతుంది. ఉపాదాన కారణంలో కార్యము ఉపాదాన కారణంలో కదా ఉండాలి. సో పరమాత్మ జగత్తులో ప్రవేశించాడు అని చెప్తూ సర్వవ్యాపకం అని చెప్పి మళ్ళీ పరమాత్మ జగత్తులో ప్రవేశించాడు అంటే పరమాత్మ జగత్తులో ఉపలబ్ధం అవుతున్నాడు అని. ప్రవేశం అంటే ఉపలబ్ధి అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా ఈ జగత్తులోనే మనకు ఆయన తెలుస్తున్నాడు. విచారించి ఈ జగత్తులోనే తెలుసుకుంటున్నాము అంటున్నప్పుడు, ఈ జగత్తులో తెలుసుకుంటున్నాము అంటే సకల సర్వకారణంగా సర్వకార్యాలకి కారణంగా తెలుసుకుంటున్నాం లేదా సర్వకారణ కారణంగా అని కూడా చెప్పుకోవచ్చు. సకల కారణాలు ఆయన నుంచే, ఈ కార్యకారణ భావం అంతా ఆయన నుంచే వెలువడుతూ ఉంది. రైట్. ఆ విధంగా మూలభూత స్వరూపంగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఉపాదాన కారణం అని. కేవలం నిమిత్త కారణం కాదు, నిమిత్త కారణం కూడా. ఈ జగత్తంతా ఆయన నుంచే సృష్టి అవుతుంది కాబట్టి నిమిత్త కారణం కూడా, నిమిత్త కారణం మాత్రమే కాదు ఉపాదాన కారణం కూడా అని. ఆ విధంగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణాలని చెప్తుంది సృష్టి, ప్రవేశం రెండు చెప్పడం చేయాలి. రైట్. సో ఆ విధంగా ఈ వాక్యార్థం, ఈ చతుర్థాధ్యాయంలో వాక్యార్థం, వాక్య సారాంశం ఏముంది? ఈ విధంగా జగతుత్పత్తి స్థితి ప్రళయకర్త పరమాత్మ, అసంసారి సర్వజ్ఞ, ఇటువంటి పరమాత్మ ఇక వేరే వస్తువు, వేరే సహాయము లేకుండా, ఇంకొక సహాయం లేకుండా స్వతంత్రంగా, స్వతంత్రుడై ఒక్కడే ఏకమే, అదే ఏకమేవా అద్వితీయం. స్వతంత్రంగా అంటున్నప్పుడు ఇతర ఈ కార్యోత్పత్తికి ఆ అనేక కారకాలు కావాల్సి ఉంటుంది. ఒక కార్యం ఉత్పన్నం అవ్వాలంటే ఉత్పత్తి అనేది క్రియ కదా. క్రియను ఉత్పన్నం చేసేటివి అనేక కారకాలు ఉన్నాయి. కర్త, కర్మ, కరణం, సంప్రదానం, వీటన్నిటి మీద కర్త ఆధారపడి ఉన్నాడు. స్వతంత్ర కర్త బాగానే ఉంది. స్వతంత్ర కర్త పాణిని సూత్రం. కర్త స్వతంత్రుడు అయినప్పటికీ కూడా, స్వతంత్రుడు అంటే ఇతర కారకాలను స్వతంత్రంగా తీసుకొస్తున్నాడు అంతే కదా. ఇతర కారకాల అపేక్ష లేకుండా స్వతంత్రుడు కాదు. ఇతర కారకాలు ఏ విధంగా కర్తను అపేక్షించి కర్త మీద ఆధారపడి ఉన్నాయో అలా కాకుండా కర్త ఇతర కారకాలను సేకరించి క్రియను ఉత్పన్నం చేస్తారు. అంతవరకే స్వతంత్రత. ఇక్కడ అలా కాకుండా సర్వస్వతంత్ర, ఇంకో కారకం అంటూ లేనే లేదు. కారకం అనేది ఇంకొక కారకం కాదు, ఒక కారకం అనేది లేదు. ఆయన కర్త కూడా కాదు, కర్తృకారకం కూడా కాదు అని. ఆ విధంగా ఆ వస్త్వంతరం అనుపాదాయ అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఆకాశాది క్రమంగా సృష్టించి తర్వాత అందులో ప్రవేశిస్తున్నాడు. ఎందుకని ప్రవేశిస్తున్నాడు? ఇదం బ్రహ్మాస్మి ఇది సాక్షాత్ ప్రత్యబుద్ధత. ఈ విధంగా ప్రవేశించి తన స్వరూపాన్ని ప్రకటించడానికి ఆ విధంగా ప్రవేశించి తెలుసుకుంటున్నాడు. అహమేవాస్మి అని చెప్పి తెలుసుకుంటున్నాడు. సో ఆ విధంగా ఈ సర్వశరీరి సకల ఉపాధుల్లో కూడా ఆ చైతన్యం ఒకటే, ఆ పరమాత్మ చైతన్యమే, ఆయననే అంతర్యామి. అంతకంటే వేరుగా ఇంకా వేరే చైతన్యం ఇక్కడ లేదు అని కూడా ప్రదర్శించడానికి సకల ఉపాధుల్లో ఆయననే ప్రవేశించాడు అని చెప్పడం. రైట్. ఈ విషయం ఎక్కడ ఆత్మావాయుధమేక ఏ అగ్ర ఆసీతను మొదలుపెట్టి బ్రహ్మ తతమం అపశ్యత్ అన్నంత వరకు, రైట్. ఆ పరమాత్మనే సృష్టికి ముందు ఒకడే ఉన్నాడు. సృష్టించిన తర్వాత ఆయననే ఈ సృష్టిలో ప్రవేశించాడు. చివరికి ఆయననే తన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు.
ఆ విధంగా సంసారి రూపంలో ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే. సంసారానికి ముందు, సంసారం ఆవిర్భావం కాక ముందు సృష్టి ఆదిలో ఉన్నది కూడా ఆ పరమాత్మ స్వరూపమే. ఈ సృష్టి జరుగుతున్న దశలో, సృష్టిలో ఏదైతే వ్యవహారం అంతా జరుగుతుందో ఆ దశలో కూడా అని, రైట్. ఆ విధంగా సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మను తెలుసుకోవడమే తాత్పర్యం అని ఈ విధంగా చూసాం మనం ఇక్కడ. బ్రహ్మతమం ఐస్య ఉక్తం అన్యత్ర అన్యత్ర అన్య శృతులలో కూడా అని. ఇక్కడ ఒక పూర్వపక్షం బయలుదేరుతా ఉంది. పూర్వపక్షం చూద్దాం ఇప్పుడు గ్రంథంలో. సర్వగతస్య సర్వాత్మనో బాలాగ్రమాత్రమపి అప్రవిష్టం నాస్తి ఇతి కథం సీమానం విదార్య ప్రాపద్యత పిపీలికా ఇవ సుషిరం. ఇది పూర్వపక్షం. సర్వగత సర్వాత్మన, సర్వగత పరమాత్మ, పరమాత్మ సర్వగత సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ, సర్వాత్మన సర్వస్యాత్మ సర్వాత్మ, సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు. అంతేకాకుండా సకల ప్రాణిభూత రూపంగా కూడా ఉంటున్నటువంటి వాడు సర్వాత్మన. వాలాగ్రమాత్రమపి అప్రవిష్టం నాస్తి ఇది. వాలాగ్రమాత్రం, వాలము అంటే వెంట్రుక అని. ఆ వెంట్రుక కొన, వెంట్రుక కొస అంత స్థలంలో కూడా అప్రవిష్టం నాస్తి, ఆయన లేనటువంటి స్థలం లేదు. చైతన్య స్వరూపము. ఏ వస్తువు ఎక్కడ ఉందని చెప్తున్నా కూడా ఆ వస్తువును తెలుసుకుంటూనే చెప్తున్నాం కదా. ఏదో ఒక జీవుడు ఎక్కడో ఎవరో ఒకరు ఆ వస్తువును తెలుసుకుంటూనే, ప్రత్యక్షంగా కావచ్చు, అనుమాన ప్రమాణంతో కావచ్చు, ఇతర ఏ ప్రమాణాలతోనైనా కూడా తెలుసుకునే వస్తువుని చెప్పగలం. కానీ తెలుసుకోకుండా ఎలా చెప్తారు? ఆ తెలుసుకోవడం తెలివి, అదే పరమాత్మ స్వరూపము, చైతన్య స్వరూపం అని. కాబట్టి ఆయన లేనటువంటి స్థలం ఎక్కడుంటుంది? ఏదైతే ఉంది అంటున్నామో అక్కడ కూడా తెలుసుకునే వివేకముతోనే ఉంది అని చెప్పాల్సి వస్తుంది, చైతన్యంతోనే ఉంది అని చెప్పాల్సి వస్తుంది. ఏదైతే లేదని అంటున్నామో అది కూడా ఆ వివేకము చైతన్యంతోనే లేదు అని ప్రకటించాల్సి ఉంటుంది. సో అటువంటి ఆ స్వరూపము ప్రవేశించినటువంటి లేదా ఉపలబ్ధమవనటువంటి స్థలం అంటూ ఒకటి లేనే లేదు. పరమాత్మ లేని స్థలం అంటూ ఒకటి ఉంటే ఉన్న స్థలం నుంచి లేని స్థలానికి ప్రవేశించాడు అని చెప్పచ్చు. ప్రవేశము, ఇంట్లో ఎవరైనా ప్రవేశించారు అంటే ముందు ఇంట్లో లేము, బయట నుంచి ద్వారం గుండా ప్రవేశిస్తున్నాం. ఇక్కడ పరమాత్మ ద్వారం గుండా సీమానం విదార్య అని చెప్పుకుంటున్నాం. సీమానం విదార్య బానే ఉంది, కానీ సీమానం విదార్య అంటున్నప్పుడు ఆ సీమ దేశంలో కానీ ఆ శరీరం లోపల కానీ పరమాత్మ లేడా? లేకుండా ప్రవేశించాడా? లేకుండా ప్రవేశించాడని చెప్పడం కుదరదు. ఎందుకంటే ఆయన సర్వగత సర్వాత్మ అని చెప్పుకుంటున్నాం కదా. సో అందుకని ఈ ప్రవేశం ఎలా కుదురుతుంది? ఒక వస్తువు ఇక్కడ ఈ స్థలం నుంచి ఇంకొక స్థలానికి దానికి తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే ఆ తీసుకుపోయేటువంటి స్థలంలో ఈ వస్తువు లేదు, రైట్. లేదు కాబట్టి అక్కడ తీసుకెళ్ళగలం. ఆల్రెడీ వస్తువు ఉన్న చోటికి ఎలా తీసుకెళ్తారు అని సర్వగత సర్వాత్మను అని చెప్తూనే, సర్వగత సర్వాత్మ పరమాత్మ, సర్వస్యాత్మ సర్వాత్మ, సకల శరీరాల్లో ఉన్నాడు, ఉండడం చేతనే సర్వాత్మ అని చెప్తున్నాము. మళ్ళీ ఇంకా ప్రవేశం ఎక్కడి నుంచి వచ్చింది? వాలాగ్ర మాత్రం అవి అప్రవిష్టం నాస్తి. కొద్దిపాటి స్థలంలో కూడా ఆయన ప్రవేశించి లేడు, ఆయన లేనటువంటి స్థలం ఒకటి ఉందని చెప్పడమే కుదరదు, రైట్. ఆకాశము లేనటువంటి వస్తువు, ఆకాశము చేత వ్యాప్తము సంబద్ధము కానటువంటి వస్తువు ఏదైనా ఉందా? రైట్. మూర్త పదార్థాలు, ఈ మూర్త పదార్థాలు ఏవి చెప్పుకున్నా కూడా ఆకాశంలోనే ఉండాలి కానీ, ఆకాశం చేత వ్యాప్తమై ఉండాలి కానీ ఆకాశం లేదందులో. తర్వాత ఆకాశం ప్రవేశించింది అని ఎలా కుదురుతుంది? ఘటం ముందు ఉత్పన్నమైంది, ఘటం ఆకాశం లేకుండా స్వతంత్రంగా ఘటం ఉత్పన్నమైంది, అందులో ఆకాశం ప్రవేశించింది అని చెప్పడం కుదరదు కదా. అదేవిధంగా సర్వగత సర్వాత్మ ఈ అప్రవిష్ట స్థలం అంటూ లేనే లేదు కాబట్టి కథం సీమానం విదార్య ప్రాపద్యత, రైట్. ఆ నడినెత్తి అక్కడ విభాగం చేసి ఆయన ప్రవేశించాడు అనేది కుదరదు. పిపీలికాయవ సుషిరం, ఆ చిన్న చిన్న ఛిద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఛిద్రాల్లో పిపీలిక చీమలు, వాటి చీమలు అక్కడ పుట్టలు పెట్టుకుంటున్నాయి, వాటిలో ప్రవేశిస్తున్నాయి. ఆ విధంగా పరమాత్మ పిపీలికా సుషిరం ఇవ పరమాత్మ సీమానం విదార్య శరీరం ప్రాపద్యత అని చెప్పడం కుదరదు అని పూర్వపక్షి. అంటే ఆ శరీరంలో కూడా సర్వాత్మ కాబట్టి, సర్వాత్మ స్వరూపం కాబట్టి ఆ శరీరంలో కూడా ముందే తాదాత్మ్యాన్ని ముందే అక్కడ ఉన్నాడు. ఈ ప్రశ్న సామాన్యంగా ద్వైత సిద్ధాంతాల నుంచి ఉదయించేటువంటి ఒక ప్రశ్న.
పరమాత్మ సర్వవ్యాపకుడు అంటూనూ ఎలా ప్రవేశిస్తాడు అంటే ప్రవేశాన్ని లిటరల్గా నిజంగా అంటే వాస్తవికంగా యథార్థంగా పారమార్థికంగా తీసుకొని వేసే ప్రశ్న. ప్రవేశం పారమార్థికం కుదరదు. వేదాంత సిద్ధాంతంలో ప్రవేశం అనేది పారమార్థికంగా కుదరదు. ప్రవేశం అంటేనే దాని స్వరూపం ఈ విధంగా లేని చోటికి వస్తువు వెళ్ళడం. లేని స్థలం అంటూ లేని పరమాత్మ ఎలా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్తాడు? ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అని చెప్తున్నప్పుడు కూడా ఆకాశం కావాలి. ఆకాశం కూడా పరమాత్మ సృష్టిస్తే ఏర్పడేది, రైట్? సో ఆకాశ సృష్టి కంటే ముందే ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ లేని స్థలంలో ఆకాశం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అందుకని ఈ ప్రవేశం కుదరదు. అయితే దీనికి సమాధానం చెప్తున్నారు భాషాకారులు ఇక్కడ. నన్ను అత్యల్పం ఇదం చోద్యం, అత్యల్పం ఇదం చోద్యం. ఈ చోద్యం, ఈ ప్రశ్న ఏదైతే వేస్తున్నావో చాలా స్వల్పమైనటువంటి విషయాన్ని తీసుకొని చెప్తున్నావు. ఇటువంటి ప్రశ్ననే కనుక వేయాల్సి వస్తే అసంబద్ధమైనటువంటి ఈ విషయాన్ని నువ్వు అసంబద్ధంగా గ్రహిస్తే, అంటే పారమార్థికంగా గ్రహిస్తే, ఈ ప్రవేశం అనే దాన్ని పారమార్థికంగా తీసుకుంటే ఇటువంటి ప్రశ్నలు అనేకమైనటువంటి ప్రశ్నలు కలుగుతాయి. ఈ సంపూర్ణ ప్రకరణం మీద ప్రశ్న చిహ్నం ఏర్పడుతుంది. ఈ 2వ అధ్యాయంలో చెప్పిన ప్రతి అంశం మీద ప్రశ్న ఏర్పడుతూ ఉంది పారమార్థికంగా తీసుకుంటే. అని నన్ను అత్యల్పం ఇదం చోద్యం. ఈ ప్రశ్న ఈ విధంగా విషయం, ఈ ప్రశ్న యొక్క విషయాన్ని నువ్వు ఏదైతే స్వీకరించావో అది అత్యల్పం. అనేక విషయాలు ఈ విధంగా ప్రశ్నలో ఇదే ప్రశ్నలో చేర్చచ్చు. ఏంటివవి? బహుచాత్ర చోదయితవ్యం, రైట్? సో ఈ విధంగా కనుక ప్రశ్నిస్తే, నువ్వు ఈ విధంగా ప్రశ్నించేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఎందుకు అడగడం లేదు? ఇదొక్కటి మాత్రం పరమాత్మ ఎలా ప్రవేశించాడని మాత్రం అడుగుతున్నావు, మిగతా అవన్నీ అడగడం లేదేంటి ఇక్కడ? రైట్? సో లిటరల్గా తీసుకుంటాను అర్థాన్ని, అంటే వాక్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని కాకుండా, ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని కాకుండా, వాక్యార్థం అంటే ఆ వాక్యములో ఉండే పదాలు, వాటి అర్థము, ద బుకిష్ మీనింగ్, డిక్షనరీ మీనింగ్, రైట్? కోశంలోంచి వాక్యానికి అర్థం తీసుకొని ఆ విధంగా నేను అర్థం చేస్తాను అంటే అనేక ప్రశ్నలు బయలుదేరుతున్నాయి ఇక్కడ. బహుచాత్ర చోదయితవ్యం, అడగవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటివవి? పరమాత్మ సైక్షత అని కదా మొట్టమొదటి పంక్తి. సైక్షత లోకాను సృజాయితి. ఆయన సైక్షత, ఆయన ఈ ఈక్షణ క్రియను చేశారు. ఎలా చేశారు? ఈక్షణ చింతన చేయాలి అంటే ఈక్షణ చూడడం అని తీసుకున్నా, విచారించడం అని తీసుకున్నా, తెలుసుకుంటున్నాడు అని తీసుకున్నా ఇంద్రియాలు కావాలి. అకర్ణ సన్ ఈక్షత, కరణాలు ఏవీ లేకుండా, బాహ్యేంద్రియాలు కానీ అంతరింద్రియం కానీ ఇవేవి లేకుండానే ఆయన ఈక్షణ క్రియ ఎలా చేశాడు? అకరణ సన్ ఈక్షత, దాన్ని ప్రశ్నించాలి. అనుపాదాయ కించిత్ లోకాన్ అసృజత, ఎటువంటి ఉపాదాన కారణాన్ని గ్రహించకుండా, 2వ అంశాన్ని గ్రహించకుండా ఈ లోకాలన్నింటినీ సృష్టించాడు. లోకంలో అలా ఎక్కడైనా కనిపిస్తా ఉందా? ఉపాదాన కారణం లేకుండా కర్త కార్యాన్ని సృష్టించడం ఎక్కడైనా తెలుస్తా ఉందా? కులాలుడు ఘటాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు మృత్తికను ఆశ్రయించి కదా. మృత్తికను ఆశ్రయించకుండా ఎక్కడైనా ఘటం చేయడం అనేది తెలుస్తుందా? సో ఉపాదాన కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మళ్ళీ ఇక్కడ ఉపనిషత్తులో ఉపాదానం ఏమి గ్రహించకుండా, అనుపాదాయ కించిత్, ఉపాదాయ అంటే గ్రహించి, అనుపాదాయ నా ఉపాదాయ, ఏది గ్రహించకుండా, కించిత్ అనుపాదాయ, ఎటువంటి వస్తువుని కూడా, ఎటువంటి చిన్న విషయాన్ని కూడా గ్రహించకుండా ఆయన లోకాన్ని సృష్టించాడు. అదేవిధంగా ఇది కూడా మళ్ళీ దీని మీద కూడా ప్రశ్నించాలి. నువ్వు లిటరల్గా ఫిజికల్గా ఆ అర్థమే తీసుకుంటే, ఈ క్షత అంటే మనం లోకంలో ఏ విధంగా అయితే సంకల్పం చేస్తామో అదే విధమైన సంకల్పమే ఇక్కడ అర్థము అని కనుక తీసుకుంటే, ఇక్కడ లోకంలో సంకల్పానికి ఇంద్రియాలు కావాలి. పరమాత్మ ఇంద్రియాలు లేకుండా ఎలా సంకల్పించాడు? శృతి అలా ఎలా చెప్పింది అనే ప్రశ్న రావాలి కదా, రైట్? ఏ విధంగా అయితే సర్వవ్యాపక పరమాత్మ ఎలా ప్రవేశించాడు అనే ప్రశ్న వస్తూ ఉందో, అదేవిధంగా అకర్ణ హసన్ పరమాత్మ కథం ఈక్షత అని అడగాలి, రైట్? అదేవిధంగా ఉపాదాన కారణం లేకుండా ఎలా సృష్టించాడు అని కూడా అడగాలి. అదేవిధంగా అద్భ్య పురుషం సముద్ధృత్య అమూర్చయత్, అద్భ్య పురుషం సముద్ధృత, నీళ్ళలో నుంచి ఒక పురుషుణ్ణి లేవదీసి అమూర్చయత్, ఆయనకు ఆకారాన్ని కల్పించాడు. ఎలా కల్పిస్తారు? రైట్? నీళ్ళలో నుంచి ఒక రూపాన్ని ఎలా చేస్తారు? నీళ్ళలో నుంచి ఏం తీసుకున్నా నీళ్ళే వస్తాయి.
నీళ్ళలో నుంచి ఒక గరిటె నీళ్లు తీసుకున్నా, ఒక బకెట్ నీళ్లు తీసుకున్నా నీళ్ళే వస్తాయి. ఆ నీళ్ళకి అమూర్ఛయత ఆకారాన్ని ఎలా కల్పిస్తారు? నీళ్ళకి ఆకారం ఎలా కల్పిస్తారు? నీళ్ళని ఎలా నిలబెడతారు పురుషాకారంలో? ఇది కూడా ఆ విధంగా లిటరల్ గా తీసుకుంటే ఇది కూడా ప్రశ్నించాలి మళ్ళీ. అద్య పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్, ఇది సెట్ అవ్వదు. అర్థవిహీనంగానే వాక్యం కనిపిస్తుంది. తస్య అభిధ్యానాత్ ముఖాది నిర్భిన్నం, తస్య పరమాత్మన అభిధ్యానాత్, ఆ పరమాత్మ ఆ నీళ్లలో నుంచి ఏ పురుషుడిని అయితే బయట తీశాడో, ఏ పురుషునికైతే ఒక ఆకారాన్ని కల్పించాడో ఆ పురుషుణ్ణి గురించి చింతన చేశాడు. తస్య అభిధ్యానాత్, అభిముఖేన ధ్యానం కుర్వీత, రైట్. అభిముఖంగా అంటే ఉద్దేశించి, రైట్. ఏ విరాట్ పురుషుని ఏ విధంగా సృష్టించాడో ఆ విరాట్ పురుషుని ఉద్దేశించి ఆయన చింతన చేశాడు. చేసినప్పుడు ఏమవుతుంది? ముఖాది నిర్భిన్నం, ఆ విరాట్ స్వరూపము, ఆ నీళ్లలో నుంచి వెలికి తీయబడినటువంటి రూపము, మూర్ఛితము అంటే ఆకారాన్ని కల్పించబడ్డటువంటి ఆ రూపము. ఆకారం అంటే సామాన్య ఆకారం, పిండాకారం, పిండం ఏర్పడింది. అందులో ఇప్పుడు ముఖం ఏర్పడుతా ఉంది. ముఖాది నిర్భిన్నం, ముఖ ఛిద్రం, ముఖ స్థానంలో ఒక ఛిద్రము, నాసికా స్థానాల్లో ఛిద్రాలు, చక్షుర్గోళక స్థానంలో ఛిద్రాలు, శ్రోత్ర స్థానంలో ఛిద్రాలు, ఈ విధంగా అన్ని ద్వారాలు ఏర్పడుతున్నాయి అని చెప్పారు. ఇవి ఎలా కుదురుతున్నాయి? ధ్యానం చేయడం చేత ఇక్కడ ముఖాది నిర్భిన్నం ఏంటి? రైట్. సో ఇది కూడా విచిత్రంగా ఉంది. సో దీన్ని కూడా అదే విధంగా లిటరల్ గా తీసుకుంటే ఇందులో కూడా సారాంశం ఏం కనిపించదు. అదే విధంగా ముఖాదిభ్యశ్చ అజ్ఞాదయో లోకపాలాహ, ఆ ముఖాది గోలకాల నుండి అజ్ఞాది దేవతలు ఉత్పన్నమయ్యారు. ఇది కూడా విచిత్రంగా ఉంది. ఎక్కడైనా ఈ విధంగా ఎవరి నోట్లో నుంచి అయినా అగ్ని ఉత్పన్నం అవ్వడం, రైట్, చక్షురింద్రియంలో నుంచి ఆదిత్యుడు ఉత్పన్నం అవ్వడం చూసామా ఎక్కడైనా? ఇవి ఎక్కడ కనిపించవే. సో ఆ విధంగా ముఖాది ఛిద్రాల నుంచి, ఆయా గోలకాల నుంచి అజ్ఞాది లోకపాలకులు, లోకాన్ని పాలించేటువంటి లోకపాలకులు ఈ పరిచ్ఛిన్న భాగంలోంచి, ఆ ముఖాదులోంచి ఎలా ఉత్పన్నమవుతున్నారు అని ఇక్కడ కూడా సంశయం ఏర్పడాలి. తేషాంచ అసనాయా పిపాసాది సంయోజనం. అంతేకాకుండా ఈ దేవతలను సృష్టించిన తర్వాత పరమాత్మ ఈ అసనాయాది పిపాస వీటిని ఆ దేవతలతో సంబంధాన్ని చేర్చాడు, సంబంధాన్ని కూర్చాడు. రైట్. ఈ దేవతలకు అసనాయా పిపాసలకు సంబంధం అంటే ఈ అసనాయా పిపాసలు దేవతలను ఆశ్రయించి ఉన్నాయి. రైట్. ఆ అసనాయా పిపాసలను కల్పించి వాళ్ళని సంసారం చేస్తున్నాడు. ఇది కూడా విచిత్రం. అసనా పిపాస ధర్మాలను దేవతలు కల్పించడం ఏంటి? అసనాయా పిపాస, ఆకలి దప్పికలివి. ఆకలి దప్పికలు స్వాభావికంగా ఉండాలి, కానీ మనకు ఒక రోజు అన్నం తినకపోతే ఆకలి కలుగుతుంది, నీళ్లు తాగకపోతే దాహం అవుతుంది. ఆ విధంగా ఉండాలి, కానీ ఆకలి దప్పికలను కల్పించడం ఏంటి? అసనాయా పిపాసాది సంయోజనం. రైట్. సో అదే విధంగా తదాయతన ప్రార్థనం, ఆ తర్వాత ఆ దేవతలు, ఈ అసనాయా పిపాస యుక్త విశిష్టమైనటువంటి దేవతలు మాకు ఆశ్రయాన్ని కల్పించు అని పరమాత్మను ప్రార్థించడం. తదాయతన ప్రార్థన. ఇంద్రియాలు కదా, ఇంద్రియాలు జడాలు, జడమైనటువంటి ఇంద్రియాలు ఈ విధంగా మాకు ఆయతనాన్ని కల్పించుని ఎలా చెప్తున్నాయి? రైట్. తదర్థం గవాది ప్రదర్శనం. ఆ ఇంద్రియాభిమాని దేవతలు ఆ విధంగా అడుగుతున్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి గవాది ప్రదర్శనం, గో అశ్వ ఇత్యాది అనేక ప్రాణులను తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఎక్కడొచ్చాయి ఈ ప్రాణులన్నీ కూడా? ఈ ప్రాణులను ముందు సృష్టించాడా? ఇంద్రియాలను ముందు సృష్టించాడా? ఇంద్రియాలు లేకుండా ప్రాణులు ఉంటాయా? ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రశ్నలే అవుతాయి. తేషాం యథాయతన ప్రవేశనం, తేషాం ఆ తర్వాత ఆ గవాది ప్రదర్శనం అయిన తర్వాత, పురుష సృష్టి తర్వాత తేషాం దేవతానం, ఆ ఇంద్రియాలు దేవతలు యథాయతన ప్రవేశనం, ఆ దేవతలు ఈ ఆ ఆయతనాలలో, చక్షురింద్రియంలో ఆదిత్యుడు, రైట్, నాసికాగ్ర భాగంలో ఘ్రాణేంద్రియము, ఈ విధంగా ఆయా ఇంద్రియాలు, ఇంద్రియాభిమాని దేవతలు ఆయా గోలకాలను ఆశ్రయాలుగా పొందడము, ప్రవేశించడము. తదర్థం గవాది ప్రదర్శనం తేషాం యదాయతన ప్రవేశనం, తేషాం దేవతానాం ఇంద్రియాణం చ.
ఆ ఇంద్రియాలు ఆ దేవతలు ఆ ఆయతనాన్ని అనుసరించి అంటే ఏ ఏ ఆయతనాలలో ఏవేవైతే వాటి వాటి పనితనాన్ని వెలుగుచ్చగలవో ఆయా ఆయతనాలలో ప్రవేశిస్తున్నాయి అని. ఎవరు? ఇంద్రియాలు ఈ గోళకాల్లో ప్రవేశిస్తున్నాయి. ఎక్కడైనా కనిపిస్తుంది ఆ విధంగా? ఇంద్రియాలు గోళకాల్లో ప్రవేశించడం అనేది ఎక్కడ మనం చూడము. అటువంటి అప్రసిద్ధ విషయాలని శృతి చెప్తా ఉంది ఇక్కడ. అదేవిధంగా సృష్టస్య అన్నస్య పలాయనం, ఆ సృష్టించబడినటువంటి అన్నం పారిపోతా ఉంది. రైట్. మనం ఏదైతే అన్నము పప్పు ఇలాంటివి వండుతున్నామో ఎక్కడికైనా పారిపోతున్నాయా? అవి ఏం లేదే. అటువంటప్పుడు ఈ సృష్టి ఆదుల ఈ కల్పన ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఈ విషయం ఎలా ఈ విషయానికి ప్రమాణం ఏంటి అని ఈ విధంగా అనేక ప్రశ్నలు ఇక్కడంతా అడగవలసి ఉండింది. సో సృష్టస్య అన్నస్య పలాయనం, అన్నం జడం కదా. జడమైనటువంటి అన్నంలో పలాయనమైనటువంటి చేతనకరం ఎలా ఉంటుంది? పలాయనం కర్మ. పలాయనం అంటే పారిపోవడం. పారిపోవడం అనేది ఈ కుర్చీయో బల్లనో పారిపోతుందా? కుర్చీ బల్లలు ఎలా పారిపోతాయి? పారిపోయేవాడు వ్యక్తి అయి ఉంటాడు కదా, చేతనవత్ వ్యక్తి. సో ఆ విధంగా ఇక్కడ పలాయనం అని చెప్పడం చేత ఆ చేతన చేతన ధర్మం అని తెలుసుకోవాలి. కానీ చెప్పింది ఇంద్రియాల గురించి. ఇంద్రియాలు పారిపోయి ఇంద్రియాలుగా అన్నం గురించి. అన్నం పారిపోతుందని, అన్నం ఎలా పారిపోతుంది? మనం అన్నం వండి ప్లేట్లో పెట్టుకున్నప్పుడు పారిపోతా ఉందా? అది లేదు కదా. మళ్ళీ శృతి అన్నం పారిపోయింది ఎలా చెప్పింది? అదేవిధంగా అన్నం కనిపిస్తే చేత్తో తీసుకుని నోటితో తినాలి, కానీ ఈ వాగాది ఇంద్రియాలతో తినాలని కోరడం ఏంటి? విచిత్రంగా విడ్డూరంగా ఉంది. సో వాగాదిభి తజ్జిగృక్ష ఇది. తజ్జిగృక్ష అత్తుం ఇచ్చా జిగృక్ష. ఈ విధంగా వీటన్నిటిని గ్రహించాలి, వాగాది ఇంద్రియాల ద్వారా గ్రహించాలనేటువంటి ఒక విచిత్రమైనటువంటి కోరిక. ఇది ఏతత్ సర్వం సీమావిదారణ ప్రవేశ సమం ఏవం. ఇది ఇక్కడంతా మాకు ప్రశ్నలు లేవు అని చెప్పడం కుదరదు. ఎందుకంటే ఇది సీమా విదరణ ప్రవేశనం ఏదైతే అసంబద్ధంగా ఉందంటున్నావో దాంతో సమానమైనటువంటి విషయాలే ఇవన్నీ కూడా. ఏ విధంగా సీమా విధారణ ప్రవేశనం నువ్వు లిటరల్ గా ఫిజికల్ గా ప్రవేశిస్తున్నాడు అని కనుక అర్థం తీసుకుంటే అసమంజసంగానే ఉంటుంది అది. అదే విధంగా ఈ వాగాది ఇంద్రియాల ద్వారా వాగాదిభి తజ్జిగృక్ష, ఆ అన్నాన్ని పొందాలనేటువంటి కోరిక కోరడం, వాగాదిపి తజ్జిగృక్ష, ఇవన్నీ కూడా అసంబద్ధ విషయాలు కదా. సర్వం సీమా విధారణ ప్రవేశన సమం అంటే సీమా విధారణాన్ని నువ్వే విధంగా అయితే అసంబద్ధంగా చెప్పుకుంటున్నావో అంతకంటే అసంబద్ధంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. అందుకని ప్రశ్న అంటూ లేవదీస్తే యథార్థ అంటే పారమార్థికంగా తీసుకుంటే దోషం ఉంది అనే విధంగా కనుక నువ్వు ప్రశ్న లేవదీయాలనుకుంటే ఇవన్నీ ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది అని పూర్వపక్షి ఒక్క ప్రశ్న అడిగినప్పటికీ కూడా ఆ ప్రశ్న వీటన్నిటికీ ఉపలక్షణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఆ విధంగా అంతా కూడా అసంబద్ధమైనటువంటి సంపూర్ణ ప్రక్రియ, ఈ ప్రకరణం అంతా కూడా అసంబద్ధ విషయంగానే ఉండిపోతుంది అని. దానికి పూర్వపక్షం అస్తు తర్హి సర్వం ఏవ ఇదం అనుపపన్నం. సరే, అంతా అనుపపన్నం అంటున్నారు కదా, అవని అనుపపన్నం అవని. అస్తు తర్హి సర్వం ఏవ ఇదం అనుపపన్నం. మీమాంసకి ఎప్పుడైతే ఉపనిషత్ భాగం యందు ప్రమాణ బుద్ధి లేదో, అంటే ప్రమాణ బుద్ధి లేనప్పుడు అటువంటి మీమాంసకులు అటువంటి మీమాంసకులకి మనం సమాధానంగా శాస్త్రమంతా ఈ అద్వైత శాస్త్రం అంతా వ్యర్థమైపోతుంది, అప్రామాణికమైపోతుంది అంటే వాడేమంటాడు? అవని. అప్రమాణికమనే తెలుస్తా ఉంది కదా, అప్రమాణికం అవని. రైట్. అస్తు తర్హి సర్వం ఏ వేదం అనుపపన్నం. బ్రహ్మనాస్తి మీమాంసకులని బ్రహ్మనాస్తికులు అని రత్నప్రభాకారులు బ్రహ్మనాస్తికులు అని చెప్తారు. బ్రహ్మనాస్తికులు అంటే బ్రహ్మయందు శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, బ్రహ్మయందు ప్రమాణ బుద్ధి లేనటువంటి వాళ్ళు. బ్రహ్మబోధక వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అర్థవాదంగా చెప్పుకుంటారు. బ్రహ్మబోధక వాక్యాలన్నింటినీ అర్థవాదంగా చెప్పుకుంటున్నప్పుడు బ్రహ్మను బోధించేటువంటి వేరే ఇతర సాధనలేవి లేనప్పుడు బ్రహ్మ ఉందని ఎలా నిరూపిస్తారు? అందుకని బ్రహ్మనాస్తికులు అని. రైట్. అటువంటి బ్రహ్మనాస్తికులు ఈ శాస్త్రం అంతా అనుపపన్నం అవుతుంది అంటే ఏమంటాడు? అస్తు తర్హి అవని.
అర్థవాదంగానే దాన్ని సమర్థిస్తాము అని పూర్వపక్షం. రైట్. దానికి సిద్ధాంతం చెప్తున్నారు ఉన్న. రైట్. ముందేమో అత్యల్పం ఇదం చోద్యం అని చాలా విషయాలు, అసంబద్ధ విషయాలు అని చెప్తున్నారు కదా. ఆ లిస్ట్ అంతా భాష్యకారులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే మేము ఏ విధంగా అయితే ఆ ఒక అంశాన్ని ఆ అంటే సీమా విధారణ ప్రవేశనం ఏదైతే ఉందో ఇది కుదరదు అని చెప్పాము. దీనితో సమానంగానే మిగతా అనేక విషయాలు కుదరవు అంటే ఇష్టాపత్తి, పూర్వపక్షికి ఇష్టాపత్తి అవుతుంది. సో దాన్ని నిరాకరిస్తున్నారు ఇక్కడ అన్న. అలా చెప్పడం కుదరదు. ఈ ప్రకరణం అంతా కూడా అప్రామాణికమని, ఇందులో ఎటువంటి సారము లేదని చెప్పడం కుదరదు. న అత్ర ఆత్మావబోధమాత్రస్య వివక్షితత్వాత్ సర్వః అయం అర్థవాదః ఇది అదోషః. అయితే ఈ ప్రకరణం అంతా నువ్వు అలా కొట్టిపాడేయడం కుదరదు. ఎందుకంటే ఇది ఆత్మావబోధ మాత్రస్య వివక్షితత్వాత్. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అని చెప్తూ అక్కడ ఆరంభమయ్యి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపసంహారం అవుతా ఉంది ఈ ఉపనిషత్తులో. ఆ ప్రజ్ఞానం అంటే ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మయే అని ఉపసంహారం. ఏ బ్రహ్మ? ఏ బ్రహ్మ అయితే సృష్టి ఆదిలో ఏకమేవ అగ్ర ఆసీత్ అని చెప్పుకున్నామో ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మయే ఈ జీవస్వరూపము అని ఆ విధంగా ఆత్మావబోధ, ఆత్మనః అవబోధ, ఆత్మావబోధ. ఆత్మ యొక్క అవబోధ అంటే యథార్థ స్వరూపము. ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేయడమే ఈ ప్రకరణం యొక్క తాత్పర్యము. అట్లాంటి ప్రకరణంలో ఆత్మావబోధ మాత్రస్య వివక్షితత్వాత్ ఆత్మావబోధ మాత్రమే వివక్షితము. వివక్షితము అంటే శృతి ఉద్దేశము, శృతి యొక్క తాత్పర్యము. శృతి ఇక్కడ ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించదలుచుకుంది, అది మాత్రమే తాత్పర్యము. మరి ఈ ప్రవేశ శృతి అంతా ఏంటి? ఇది అర్థవాదం అవుతుంది. అసంబద్ధం కాదు, అర్థవాదం అవుతుంది. సర్వహాయం అర్థవాద ఇదంతా ఈ విధంగా ఈ ప్రవేశించడము ఇవంతా కూడా అర్థవాదాలు అవుతున్నాయి. దేనికి అర్థవాదాలు అవుతున్నాయి? దేనికి స్థుతి? ఆ ఆత్మావబోధ ఏదైతే స్థుతి చెప్పదలుచుకుంటుందో ఆ ఆత్మజ్ఞానానికి ఇవి స్థుతిపరక వాక్యాలు, అర్థవాదపరక వాక్యాలు అవుతున్నాయి. దానికి అనుకూలంగా ఉండేటువంటి వాక్యాలు అవుతున్నాయి అని ఇది అదోష. ఇందులో దోషమేమీ లేదు. ఈ పైన చెప్పినవన్నీ కూడా ఏవి కూడా దోషాలు కావు. ఎందుకంటే వాస్తవంగా పరమాత్మ ప్రవేశించాడని కానీ, రైట్, వాస్తవంగా పరమాత్మ ఈ చీమలు ఏ విధంగా అయితే వాటి 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 పుట్టలలో ప్రవేశిస్తున్నాయో ఆ విధంగా పరమాత్మ ఇక్కడ ప్రవేశించాడని చెప్పడం శృతి ఉద్దేశం కానే కాదు. రైట్. అదే విధంగా ఈ క్షణ చెప్తున్నప్పుడు కూడా చేతన పూర్విక సృష్టిని చెప్పుకుంటాం కదా. చేతన పూర్విక సృష్టి, ఈ సృష్టి అంతా కూడా చైతన్యం ద్వారా ఉత్పన్నమైందే గాని ఏదో జడ కారణం నుంచి ఉత్పన్నమైంది కాదు అని ప్రతిపాదించడమే ఈక్షత శబ్దం యొక్క అర్థం. గాని అంతేగాని ఈక్షత అంటే జీవుడు ఏ విధంగా అయితే సంకల్పిస్తాడో ఆ విధంగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటితో ఉంటూ సంకల్పిస్తున్నాడు అనే అర్థం కానే కాదు అక్కడ. లోకంలో ఏ విధంగా సంకల్పిస్తున్నారో ఆ విధంగా సంకల్పించాలని అర్థం కానే కాదు అక్కడ. అక్కడ కేవలం చేతన పూర్విక సృష్టి మాత్రమే అర్థం. అందుకని తదీక్షత లోకానుసృజాయితి, లోకపాలానుసృజాయితి ఇదంతా అర్థవాదం అవుతాం. లోకపాలాను సృజాయితి అంటున్నప్పుడు లోకాలను, లోకపాలకులను సృష్టించేటువంటి ఒక పరమాత్మ ఉన్నాడు అని పరిచయం చేయడం తాత్పర్యం. కానీ లోకాలను సృష్టించాడు ఆయన కూర్చొని అక్కడ, రైట్, కొన్ని వేల సంవత్సరాలు, లక్ష సంవత్సరాల ముందు ఈ విధంగా సృష్టించాడు అని ఒక వ్యాలిడిటీ, సంసారానికి, జగత్తుకి ఒక వ్యాలిడిటీ ఇవ్వడం అనేది తాత్పర్యం కానే కాదు. సృష్టి ప్రక్రియలో తాత్పర్యం లేదు. సృష్టి ప్రక్రియ సృష్టికర్తను గురించి తెలపడానికే ఉద్దేశమైంది. కాబట్టి ఆ సృష్టి ప్రక్రియ వాచ్యార్థం అదే కదా. ఆ వాక్యంలో ఏమొస్తా ఉంది? పరమాత్మ లోకాన్ని సృష్టించాడు అనే అర్థం వస్తా ఉంది. అదే అర్థం దానికి వాక్యార్థం. అయితే అందులో తాత్పర్యం లేదు అక్కడ. తాత్పర్యం ఏముంది? ఏ సృష్టినైతే నువ్వు చూస్తున్నావో ఆ సృష్టి ఈ సృష్టికర్త నుండి వచ్చింది అని సృష్టికర్తను పరిచయం చేయడం తాత్పర్యం. సృష్టికర్తను పరిచయం చేస్తున్నప్పుడు ఆ ప్రక్రియ గౌణమైపోతుంది. శాఖాచంద్ర న్యాయంలో
ఆ ప్రతిపద రోజు, పాడ్యమి రోజు చంద్రుడిని చూపిస్తున్నప్పుడు, రైట్, ఆ శుక్లపక్ష పాడ్యమి, శుక్లపక్ష పాడ్యమిలో అమావాస్య తర్వాత మొదలవుతా ఉంది. అమావాస్య తర్వాత చంద్రుడు చాలా పల్చగా, ఆ చంద్రలేఖ, ఆ చంద్రవంక, ఆ నెలవంక చాలా చాలా ఒక ఒక సన్నని తీగలా ఉన్నప్పుడు కనిపించదు అంత స్పష్టంగా. ఆ కనిపించడం, దాన్ని చూపించడానికి ఈ శాఖా న్యాయము, వృక్షము, వృక్ష శాఖలు, వీటన్నిటిని చూపిస్తూ ఆ దిశలో ఉన్నటువంటి ఒక ఒక పెద్ద వస్తువుని ముందు చూపించి, ఏదైతే కళ్ళకు చక్కగా కనిపిస్తుందో చూపించి, దానినే ఉదాహరణగా తీసుకొని, దాన్ని ఆధారంగా తీసుకొని, దాని ద్వారా ఈ చంద్రుణ్ణి పరిచయం చేయడం. అక్కడ చంద్రుడు ప్రధానం కానీ ఈ శాఖ ఇత్యాదులు ప్రధానం కాదు. ఇవి గౌణాలు. ఇవి ఆ కొమ్మల మధ్యలో చంద్రుడున్నాడు, లేదా ఆ కొమ్మ పైన చంద్రుడున్నాడు అంటున్నప్పుడు కొమ్మ మీద చంద్రుడు లేడు అక్కడ. సో కొమ్మ మీద చంద్రుడున్నాడు అనేది అర్థవాద వాక్యం అవుతా ఉంది అంతే. కేవలం చంద్రుడిని పరిచయం చేయడం కోసమే గాని ఈ ఈ ఈ వృక్షం ఎక్కడుంది, చంద్రుడు ఎక్కడున్నాడు సంబంధమే లేదు. రైట్. సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ సృష్టి వాక్యాలన్నీ కూడా ఆ సృష్టికర్తను పరిచయం చేయడానికే గాని, సృష్టి ఈ విధంగా జరిగింది, పరమాత్మ ఆ విధంగా ఆ నడినెత్తిని చీల్చి లోపలికి ప్రవేశించాడు అని లిటరల్ గా తీసుకోవడానికి వీలు లేదు అక్కడ. ఆ విధంగా తీసుకోవడానికి వీలు లేదు. పరమాత్మకు సంబంధించినటువంటి లేదా పరమాత్మ ద్వారా ఉత్పన్నమైనటువంటి సృష్టి అని చెప్పడంలోనే తాత్పర్యం. అదేవిధంగా ఈ అకరణహస్త నీక్షత అంటున్నప్పుడు కూడా పరమాత్మ ఆ చాలా కాలం చింతించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇలా చేయాలా, అలా చేయాలా అని వికల్పించాడు. ఇవన్నీ కాదు అక్కడ సైక్షత అంటున్నప్పుడు. ఈ సృష్టి ప్రధానం, సాంఖ్యులు చెప్పినట్లుగా ప్రధానం నుంచి, జడం నుంచి రాలేదు. ఒక జడతత్వం నుంచి రాలేదు. ఇది చైతన్యం నుంచే వచ్చింది. ఈ జగత్తుకు, సృష్టికి ముందు చైతన్యం ఉంది. జగత్తు సృష్టమైన సందర్భంలో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చైతన్యం ఉంది. ఈ జగత్తంతా లయం అయిపోయినప్పుడు ఆదిశేష, రైట్, శిష్యతే ఇది శేష, మిగిలిపోయేటువంటి స్వరూపం చైతన్యమే. చైతన్యంగానే మిగిలిపోతుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, పూర్ణమే మిగిలిపోతుంది అని చెప్పడం ఉద్దేశం అక్కడ అని. అంతేగాని ఆ చైతన్యం అని చెప్పడం కానీ ఈ క్షణ బుద్ధి ద్వారా, ఇంద్రియాల ద్వారా చేస్తున్నాడు అనేది తాత్పర్యం కానే కాదు. అనుపాదాయ కించిత్ లోకాన్ అసృజత, ఇక్కడ కూడా పరమాత్మయే వివర్తమై ఉన్నాడు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క వివర్తము అని చెప్పడం ఉద్దేశ్యం. వివర్త కారణవాదాన్ని ప్రకటిస్తా ఉంది శృతి. అద్భ్య పురుషం సముద్ధృత్య అమూర్చయత్. అద్భ్య అంటున్నప్పుడు అక్కడ నీళ్లు అని కాకుండా పంచమహాభూతాలు తీసుకోవాలి. ఏ పంచమహాభూతాల నుంచి ఈ లోకాలు సృష్టించాడో ఆ పంచమహాభూతాల నుండే ఆ పురుషుడు ప్రకటమవుతున్నాడు. సో ఈ ఉపాదాన కారణం, ఇప్పుడు ఉపాదాన కారణం పరమాత్మ అని చెప్పుకుంటాం, పరమాత్మనే ఉపాదాన కారణం. అయితే ఈ ఉపాధులు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ ఉపాధులన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో వీటికి ఆధారం ఏంటి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటున్నప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే ఆ పంచమహాభూతాల ద్వారా ఇవన్నీ ఈ విధంగా ఏర్పడుతున్నాయి అని. అద్భ్య పురుషం సముద్ధృత్య, ఈ నీళ్ళ నుంచి అంటే ఈ విధంగా రూపము లేనటువంటి ఆ తన్మాత్రల నుంచి, అవ్యాకృతం నుంచి ఈ వ్యాకృతం ఏర్పడుతుంది అని చెప్పడం అక్కడ ఆ విధంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వివర్తంగానే. అంతేగాని ఈ విధంగా నీళ్ళలో నుంచి ఒక రూపం వచ్చింది అని ఒక మిస్టికల్గా చెప్పడం ఉద్దేశం కానే కాదు ఇక్కడ. అందుకని వాచ్యార్థాన్ని తీసుకుంటే ఇవేవి కూడా కుదరవు అని, రైట్. అదేవిధంగా తస్య అభిధ్యానాత్ ముఖాది నిర్భిన్నం, ముఖాది ప్రతి అంశము ఈ సృష్టిలో ఆ పరమాత్మ సంకల్పం ద్వారానే కలుగుతా ఉంది, పూర్వ సృష్టికి అనుకూలంగా. ఆయన సంకల్పము, ఆయన తపస్సు ఏంటిది? అది అభిధ్యానాత్ అంటున్నప్పుడు ఆయన ధ్యానం ఏంటి? జ్ఞానమయం. పూర్వకల్పంలో వలే అని ఆ విధంగా చెప్పడమే తాత్పర్యం. కానీ వాస్తవంగా అక్కడ ఈ విధంగా ఒక మూర్తి ఏర్పడి అందులో ముఖం, ఛిద్రం ఇవన్నీ ఈ విధంగా అర్థం కాదు అక్కడ, రైట్. ఆ ముఖంలో నుంచి అగ్ని లోకపాలకులు రావడం, ఇదంతా కూడా ఏమవుతుంది? ఆత్మావబోధ మాత్రస్య వివక్షితత్వాత్. ఇవన్నీ ఆత్మావబోధనే ప్రధానంగా తీసుకొని దానికి ఈ వాక్యాలన్నీ అర్థవాదాలని చెప్పడం. అర్థవాద ఇది అదోష లేదా మాయా వివద్వా.
మాయావి మాయావి ఏ విధంగా అయితే ఎటువంటి ఆ ఉపా ఎటువంటి ఇతర ఉపాదాన కారణము లేకుండా వివర్తముఖంగా సకల సృష్టిని మాయిక సృష్టిని చేస్తున్నాడో ఆ విధంగా చెప్పుకోవాలి. ఈ సృష్టిని ఆ విధంగా మాయావివత్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థవాద ఒక అర్థం. ఈ సృష్టి ప్రక్రియ అంతా అర్థవాదంగా తీసుకో. దేనికి అర్థవాదంగా తీసుకోవాలి? ఆత్మావబోధ, ఆత్మస్వరూపం యొక్క బోధను కలిగించడానికి దీన్ని ఈ విధంగా అర్థవాదంగా తీసుకోవాలి. లేదా మాయావివత్ సృష్టి, మాయిక సృష్టిని మొదటిది అజాతివాదం, రెండవది ఈ విధంగా దృష్టి సృష్టివాదం. ఈ విధంగా మాయావి ఏ విధంగా అయితే ఆ అభిన్న నిమిత్త ఉపాదాన కారణమే అయి ఉన్నాడో తన సృష్టికి, మాయక సృష్టికి ఆ మాయావియే ఉపాదాన కారణము, మాయావియే నిమిత్త కారణం. ఈ విధంగా దృష్టి సృష్టిగా చెప్పుకోవచ్చు మాయావివద్వా. మహామాయావి దేవ సర్వజ్ఞ సర్వశక్తి సర్వమేతచ్చకార. ఈ సామాన్య మాయావి లోకంలో చిన్న చిన్న మాయలు, చిన్న చిన్న కొన్ని హస్తకళలు, హస్తకళ విన్యాసాలు కొన్ని చూపిస్తూ ఆ కళా విన్యాసాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఆ మాయావులకెల్లా మహామాయావి దేవ, ద్యోతనే ప్రకాశక స్వరూపము స్వయం. ఈ మాయావి లోకంలో ఉన్న మాయావి అక్కడ ఇక్కడ వెళ్ళి విద్యను నేర్చుకొని కొంత ఎవరి దగ్గర కొంత విద్యను నేర్చుకొని కొంత దాన్ని మెరుగుదిద్ది కొంత ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ మహామాయావి ఈ మాయలన్నీ ఎవరి నుంచి అయితే ఉత్పన్నమై ఉన్నాయో ఆ మహామాయావి స్వభావత ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు ప్రకాశక స్వరూపమై ఉండి. సర్వజ్ఞ, సకల విషయాల జ్ఞానం కలిగినటువంటి వాడు. సర్వశక్తి, సకల విషయాలను ప్రకటన చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి పరమాత్మ మహామాయావి ఏతత్ సర్వం చకార, ఇవన్నీ కూడా చేస్తున్నాడు మాయావివత్ అని. రైట్. అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు ఆ విధంగా ఎందుకంటే మాయాకార్యం అని చెప్పుకుంటున్నాం కదా, ఒక బ్లాంకెట్ మాయాకార్యం అని చెప్పిన తర్వాత మాయలో ఏది జరిగినా కూడా అది మాయకమే, కల్పితమే. దానికి ఒక అవధి అంటూ ఏం లేదు, దానికి ఒక నియమం అంటూ ఏం లేదు. ఇలా ఎలా జరిగింది, అలా ఎలా జరిగింది, ఇవన్నీ ఇంకా ప్రశ్నించేకి అవకాశమే లేదు. అఘటన పటీయసి మాయ. అఘటన ఏదైతే ఘటించదో, ఏ విషయం అయితే ఘటించదో దాన్ని ఘటనా పటీయసి ఘటింపజేసేటువంటి సామర్థ్యాన్నే మాయ అంటాం. ఏదైతే సామాన్యంగా జరగదో అది జరిగినట్లుగా చూపించేదాన్నే మాయ అంటున్నాం. ఓకే. సుఖావబోధ ప్రతిపత్త్యర్థం లోకవత్ ఆఖ్యాయికా ప్రపంచ ఇది యుక్తతర పక్ష. సో దీన్ని పారమార్థికంగా యథాతథంగా తీసుకోకుండా సుఖావబోధ ప్రతిపత్త్యర్థం అవబోధ, ఏమవబోధ? ఆత్మావబోధ. ఆత్మస్వరూపాన్ని తెలియజేయడమే శృతి యొక్క తాత్పర్యం. రైట్. సో ఆ ఆత్మబోధ సుఖంగా, సులభంగా, రైట్, అధిక ప్రయాస లేకుండా సహజంగా ఈ బోధ కలగాలి అని దాని గురించి ఆ బోధ ఈ బోధ సులభంగా కలగాలనేటువంటి ఉద్దేశంతో సుఖావబోధ ప్రతిపత్త్యర్థం, ఈ అవబోధ యొక్క సుఖ ప్రతిపత్తి, అవబోధ జ్ఞానం, ఆత్మస్వరూపము, దాని యొక్క ప్రతిపత్తి అంటే మనం తెలుసుకోవడం, అది సుఖంగా కలగని అనే ఉద్దేశంతో ఆఖ్యాయికా ప్రపంచ లోకవత్, లోకంలో ఏ విధంగా అయితే ఏదైనా విషయాన్ని తెలియజేయదలుచుకుంటున్నప్పుడు ఒక ఆఖ్యాయిక ద్వారా, ఒక ఉదాహరణ ద్వారా మనకు విషయాలు తేటతెల్లమవుతూ ఉంటాయి సర్వత్రా. ఏదైనా ఒక కాంప్లికేటెడ్ టాపిక్ని చెప్తున్నప్పుడు దృష్టాంతాలు దాన్ని విడగొట్టి టాపిక్ని అనేక అంశాల్లో విడదీసి ఒక్కొక్క దానికి వీలైన చోటంతా కూడా దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దృష్టాంతమే ఆఖ్యాయిక. రైట్. లోకంలో ఏ విధంగా అయితే ఈ విధంగా ఆఖ్యాయిక ద్వారా విషయం తెలియజేయబడుతుందో అదే విధంగా శృతి కూడా లోకవత్ ఆఖ్యాయిక ప్రపంచ విస్తార అని ఈ విధంగా ఆఖ్యాయికగా తీసుకోవడం, అంటే ఆత్మతత్వ స్వరూపం యొక్క బోధ సులభం కావడానికి దీన్ని ఒక ప్రక్రియగా తీసుకోవడం, ఇది యుక్త తరహ పక్ష, అంతేగాని యథాతథంగా తీసుకోవడం కాదు. నహి సృష్ట్యాఖ్యాయికాది పరిజ్ఞానాత్ కించిత్ ఫలమిష్యతే. ఈ సృష్టి ఆఖ్యాయిక, సృష్టి గురించి ఈ విస్తారమైనటువంటి వ్యాఖ్య ఈ ఉపనిషత్తులో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ జ్ఞానం ద్వారా ఏమైనా ఫలం ఉందా?
రైట్. అంటే పరమాత్మ స్వరూపాన్ని బోధించడం అనేటువంటి ఫలాన్ని పక్కన పెడితే, అలా కాకుండా పరమాత్మ స్వరూపాన్ని బోధించడానికే ఇది ఆఖ్యాయిక అని కాకుండా, ఈ ఆఖ్యాయిక ఈ సృష్టి గురించి చెప్పడమే శృతి యొక్క ఉద్దేశము అని గనుక నువ్వు తీసుకుంటే, ఈ సృష్టి ప్రక్రియ అంతా తెలిసింది, తెలియడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? రైట్. ఈ దర్శన శాస్త్రాలు నాలెడ్జ్ ఫర్ నాలెడ్జ్ అనే మార్గంలో వెళ్ళట్లే. కేవలం జిజ్ఞాస గురించి జ్ఞానం అనే మార్గంలో వెళ్ళటంలే. దుఃఖ నివృత్తి ప్రధాన తాత్పర్యం ఇక్కడ. ముముక్షుత్వం అధికారం ఇందులో. వివేక వైరాగ్య సమాధిశల్క సంపత్తి ముముక్షుత్వం. ముముక్షుత్వం అధికారం ఇందులో. ముముక్షుత్వం అంటే ఏంటి? ముముక్షుత్వం మోక్షమేవ భూయాత్. మోక్షం అంటే అత్యంతిక దుఃఖ నివృత్తి. సో దుఃఖ నివృత్తి, అంతేకాకుండా పరమానంద ప్రాప్తి, రెండు రకాల ప్రయోజనాలు: సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. ఈ ప్రయోజనాలను ఉద్దేశిస్తూ దర్శన శాస్త్రం బయలుదేరుతుంది, కానీ కేవలం తెలుసుకోవడం కాదు కదా. మేరు పర్వతంలో 4 శిఖరాలు ఉన్నాయి. ఆ 4 శిఖరాలు ఈ వజ్ర వైడూర్య సువర్ణ ఆ ఇత్యాది విషయాలతో అలంకరించబడ్డాయి, లేదా ఇత్యాది విషయాలు కలిగి ఉన్నాయి. ఒక శిఖరం సువర్ణ శిఖరం, ఇంకొక శిఖరం ఈ విధంగా అనేక మణులతో ఉన్నటువంటి శిఖరం. తెలుసుకొని ఏం చేస్తాం? అక్కడ ప్రయోజనం ఏం కలుగుతాం? అంటే సమయం వృధా కాకుండా, వృధా అనేది పక్కన పెడితే, కాలయాపన అంటే టైం పాస్ అయిపోయింది అనేది పక్కన పెడితే ఏం ప్రయోజనం కలుగుతా ఉంది? రైట్. సో ఆ, బుద్ధిమత్ వ్యక్తి, బుద్ధిమంతుడు ఆ విధంగా సమయాన్ని వృధా చేయడు. దేనివల్ల అయితే ప్రయోజనం లేదో దాన్ని తెలుసుకొని ఏం చేస్తాం? సో ఆ విధంగా ఇక్కడ సృష్ట్యాఖ్యాయికని సృష్టి గురించే అని కనుక తీసుకుంటే దాంట్లో ప్రయోజనమే లేదు. ప్రయోజనం లేకపోతే ఏ శృతి వాక్యంలో అయితే ప్రయోజనం లేదో అది అప్రమాణికం అయిపోతుంది. ఎందుకంటే ప్రమాణం యొక్క లక్షణం అది ఏమని? అనధిగత అబాధిత ప్రయోజనవద్ విషయబోధకత్వం. అనధిగతమైనటువంటి విషయాన్ని చెప్పాలి, మనకు తెలియని విషయాన్ని చెప్పాలి. అదేవిధంగా ఏ విషయమైతే మళ్ళీ బాధించబడదో అటువంటి విషయాన్ని చెప్పాలి. రజ్జువులో సర్పంలాగా కాదు. రజ్జువులో సర్పం బాధించబడుతూ ఉంది, అది ప్రమాణం ఎలా అవుతుంది? రజ్జువులో రజ్జువును చూస్తే అబాధితం అవుతుంది కాబట్టి ప్రమాణం అని చెప్పొచ్చు, కానీ రజ్జువులో సర్పం చూస్తే అది బాధితం అవుతుంది. సో ఆ విధంగా ఏదైతే బాధించబడదో అది చెప్పేటువంటి వాక్యాన్ని ప్రామాణిక వాక్యం అని చెప్పు. అదేవిధంగా ఏది తెలియడం ద్వారా కించిత్ ప్రయోజనం కలుగుతుందో అటువంటి వాక్యాన్ని ప్రామాణికం అనుకుంటా. సో ప్రామాణికత్వం, వాక్యంలో ప్రామాణికత్వానికి 3 అంశాలు ఉండాలి: అనధిగతత్వం, అనధిగత బోధ, రైట్, ఏ విషయమైతే మనకు తెలియదో దాన్ని తెలుసుకోవడం, అబాధితత్వం, ప్రయోజనవత్వం. ఈ సృష్టి ఆఖ్యాయికని యథార్థంగా సృష్టి గురించే అని కనుక తీసుకుంటే ప్రయోజనం ఏముంది? ఇక్కడ సృష్టిని తెలుసుకొని ఏం ప్రయోజనం వస్తుంది? కాబట్టి ప్రయోజనం లేదు, కాబట్టి ఇది అప్రామాణికం అయిపోతుంది, అప్రయోజన వాక్యం అయిపోతుంది. అలా కాకుండా ఆత్మతత్వ బోధ గురించి ఈ వాక్యము అని తీసుకుంటే అప్పుడు ఈ సృష్టి ఆఖ్యాయికను విచారించడం ద్వారా ఆ ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపం తెలుస్తూ ఉంది. సో పరమాత్మ స్వరూపం యొక్క బోధకు ఇది అవయవై, ఇది అంశమై, ఇది ఉపయోగకారి అవుతా ఉంది, కాబట్టి ప్రయోజనం వచ్చింది. ఆత్మతత్వ బోధను పొందడమే ప్రయోజనం. ఆత్మతత్వ బోధ పొందడం ద్వారా ఏం ప్రయోజనం అంటున్నప్పుడు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అని. సో ఆ విధంగా ఈ ఆఖ్యాయిక అంతా కూడా, ఈ సృష్టి ఆఖ్యాయిక అంతా కూడా ఆత్మతత్వ బోధకి అంశమైతే ప్రయోజనం, కానీ స్వతంత్రంగా ఇది స్వరూపాన్ని, సృష్టిని బోధిస్తుంది అంటే ప్రయోజనం ఏమి లేదు అని. నై సృష్ట్యాఖ్యాయికాది పరిజ్ఞానాత్, సృష్ట్యాఖ్యాయిక ఇత్యాది పరిజ్ఞానం ద్వారా కించిత్ ఫలం న ఇష్యతే, ఏ ఫలం కల్పించడం లేదు అక్కడ. ఐక్యాత్మ స్వరూప పరిజ్ఞానాత్తు అమృతత్వం ఫలం సర్వోపనిషత్ ప్రసిద్ధం. అలా కాకుండా ఐక్యాత్మ స్వరూప పరిజ్ఞానానికైతే ఫలం ఉంది, రైట్. అది ఏం ఫలం? అమృతత్వం, మరణధర్మ రాహిత్యం, సంసార నివృత్తి, రైట్. సో ఇది ఫలంగా సర్వోపనిషత్ ప్రసిద్ధం, సర్వత్ర ప్రసిద్ధమైంది. దానికి ఈ సృష్టి ఆఖ్యాయికని అవయవంగా చేస్తే, అంగంగా చేస్తే అదే ఫలం దీనికి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సృష్టి ఆఖ్యాయికని తెలుసుకోవడం ద్వారా పరంపరయ ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందని చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఈ వాక్యం కూడా, ఈ ప్రకరణం, ఈ గ్రంథం, ఈ గ్రంథ భాగం కూడా ప్రామాణికం అవుతుంది. స్మృతిషు చ గీతాద్యాసు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఇత్యాది. స్మృతిషు, స్మృతులలో కూడా, గీతాద్యాసు స్మృతిషు,
గీతా ఇత్యాది స్మృతులలో కూడా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, ఆ పరమాత్మ సకల ప్రాణులలో ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, అతడిని తెలుసుకోవాలి. రైట్. సో గీతాది స్మృతులలో కూడా ఆ పరమాత్మ స్వరూపమే సర్వేషు సకల ప్రాణులలో ఒక పరమాత్మ. సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం సమం, సమానంగా ఏకాత్మ రూపంగా అని, ఏకాత్మ రూపంగా అక్కడ వెలిసి ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత 13వ అధ్యాయంలోని. ఈ సకల క్షేత్రాలలో కూడా క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటిది నేనే అని అంతర్యామి బ్రాహ్మణుడు శృతిలో. సకల పృథివీ వాయురు ఆకాశ ఇత్యాది పంచభూతాల్లో గాని సకల ప్రాణుల్లో గాని అంతర్యామి ఒకడు అని అంతర్యామి బ్రాహ్మణంలో చూస్తాము. అదే విషయం ఇక్కడ స్మృతులలో కూడా తెలుస్తా ఉంది. ఆ ఒక పరమాత్మ యొక్క జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారా ఆ జ్ఞానము ద్వారా సకల బంధన నివృత్తి కలుగుతా ఉంది కాబట్టి ప్రయోజనం అని, కానీ సృష్టి ప్రక్రియ ద్వారా ప్రయోజనం లేదు. సృష్టి ప్రక్రియ యొక్క జ్ఞానం ద్వారా స్వతంత్రంగా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రకరణంతా కూడా వ్యర్థము అని చెప్పడం కుదరదు. ఈ ప్రకరణకు తాత్పర్యం ఉంది. ఆ తాత్పర్యానికి ఇది అంగం అవుతా ఉంది, ఆత్మబోధకు అంగం అవుతుంది. ఓకే, ఇక్కడ చివరి పంక్తి ఏదైతే వచ్చిందో స్మృతిషుచ గీతాధ్యాసు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని కదా ఈ పంక్తిని తీసుకుంటున్నప్పుడు, దీనికి ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షం ఇప్పుడు అంటే ఈ మొదటి ప్రశ్న పూర్వపక్షి సర్వగత సర్వాత్మ ఈ విధంగా ప్రవేశించాడు సీమానం విదార్య ప్రాపద్యత అని. పరమాత్మ సర్వగతుడైతే ఎలా ప్రవేశించడం కుదరదు కదా. రైట్. సో అప్పుడు దాంతో పాటుగా అనేక సంశయాలు, అనేక సంశయానికి అవకాశాలున్న అనేక అంశాలను వాటితో కలిపి వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పుకున్నాం. పరమాత్మ సీమానం విదార్య కథం ప్రాపద్యత పిపీలికాయ సుశిరం అన్న దానికి సమాధానంగా ఏం చెప్పుకుంటున్నాము? ఆత్మావబోధ మాత్రస్య వివక్షితత్వాత్ సర్వహాయం అర్థవాద. పరమాత్మ ఏదైతే ప్రవేశించాడని అని ఉందో శృతిలో, ఈ వాక్యంలో వస్తుందో, ఆ ప్రవేశ శృతి అర్థవాదంగా తీసుకోవాలి. తైత్రీయంలో చెప్పుకుంటాం మనము, పరమాత్మ ఏదైతే ప్రవేశించాడని చెప్తున్నామో అది ఉపలబ్ధి గురించి, ఆ బుద్ధి గుహలో ఆయన ఉపలబ్ధి. అందుకని తైత్రీయంలో మొట్టమొదటి మంత్రంలోనే సూత్రభూత వాక్యం. రైట్. సో సూత్రభూత వాక్యంలో ఆ బుద్ధి గుహలో పరమాత్మను గ్రహించినటువంటి వాడికి శ్రేష్టమైనటువంటి ఫలం లభిస్తా ఉంది అని. రైట్. బ్రహ్మవిదాప్నోతి పరం అని వాక్యం. బ్రహ్మను తెలుసుకుంటున్నటువంటి వాడు పరం ఆప్నోతి, పరమతత్వం మోక్షాన్ని పొందుతున్నాడు. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. మళ్ళీ ఆ బ్రహ్మ ఎక్కడ తెలుసుకోవాలి అంటున్నప్పుడు ఆ హృదయ గుహ, బుద్ధి గుహలోని. రైట్. సో ఆ విధంగా బుద్ధి గుహ పరమాత్మ యొక్క ఉపలబ్ధికి స్థానం అవుతుంది. ఆ పరమాత్మ ఉపలబ్ధికి స్థానం అంటున్నప్పుడు అక్కడ ప్రవేశించాడు అనేసి, బుద్ధిలో లేదా ఈ శరీరంలో ప్రవేశించాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం అని చెప్పడమే కానీ, ఇక్కడ కూడా అదే విధంగా పరమాత్మ సృష్టించి ప్రవేశించి ఆ తర్వాత మళ్ళీ ఉపదేశం ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు అని కదా తాత్పర్యం. సో అది ఆత్మావబోధ తాత్పర్యము. దానికి ఈ ప్రవేశాది శృతులంతా కూడా అర్థవాదము అని చెప్పుకుంటాం. అది సమాధానం అవుతుంది ప్రశ్నకి. ఓకే, తర్వాత ఒక ఆత్మ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పరమాత్మ సర్వగత అని పూర్వపక్షం మొదలు పెట్టాడు. పూర్వపక్ష పరమాత్మ సర్వగత అని. ఆ సర్వగత పరమాత్మయే నా స్వరూపము అని తెలుసుకోవడంలో ఈ ఈ ఈ టాపిక్ కంక్లూడ్ అవుతా ఉంది.
ఈ ప్రకరణం అంతా కూడా అందులో చరితార్థం అవుతుంది. ఆత్మావబోధ అంటున్నప్పుడు ఆత్మా ఏవ ఇదం సర్వం, లేదా పరమాత్మ బ్రహ్మయే ఆత్మ, బ్రహ్మైవాహమస్మి అనేది బోధ. అయితే దానికి విరుద్ధంగా పూర్వపక్షిపుడు ఈ నను త్రయ ఆత్మానః, మూడు రకాలుగా ఆత్మలు ఉన్నాయి ఇక్కడ, మూడు రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మ ఒకటి అని చెప్పడం కుదరదు. జీవాత్మ పరమాత్మ ఐక్యమే తాత్పర్యమైతే అప్పుడు ఆ తాత్పర్యాన్ని బోధించడానికి ఈ ప్రవేశ శృతులంతా కూడా కల్పితము, ఈ ప్రవేశ శృతులంతా కూడా అర్థవాదము కల్పితం అని చెప్పాల్సి ఉంటుంది. బాగానే ఉంది. కానీ ఈ జీవాత్మ పరమాత్మ ఒకటి అనేది సిద్ధం కాలేదు. ఎందుకని? ఇక్కడ మూడు ఆత్మలు కనిపిస్తున్నాయి. ప్రమాణ విచారం చేస్తున్నప్పుడు మూడు ఆత్మలు కనిపిస్తున్నాయి. మూడింటిని వేరువేరుగా గ్రహించాల్సి ఉంటుంది. ఐక్యం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఐక్య బోధకి ఈ ప్రకరణ అంగం కాదు. ఐక్యం అనేది ఒకటి ఉంటే ఆ ఐక్య బోధకి ఈ ప్రకరణ అంగమా కాదా అని చెప్పొచ్చు, విచారించవచ్చు. ఐక్యం అనేదే లేదు ఇక్కడ, మూడు వేరువేరు ఆత్మలు ఉన్నాయి ఇక్కడ అని నను త్రయ ఆత్మానః, ఆత్మానః త్రయః, ముగ్గురు ఆత్మలు ఏంటివి? భోక్తా కర్త సంసారీ జీవ ఏకః సర్వలోక ప్రసిద్ధ, సర్వలోక ప్రసిద్ధ లౌకిక ప్రమాణం చేత అంతటా కూడా భోక్తాకర్త ఎవరిని తీసుకున్నా కూడా, చైత్ర మైత్రాదులను ఎవరిని తీసుకున్నా కూడా అహం కర్త అహం భోక్త అని మొదలు పెడతారు. నేను నేను ఈ పనులు చేశాను, ఇదంతా నేను సాధించాను, ఇది నేను సంపాదించినటువంటిది, కర్తను భోక్తను అని కదా. సో భోక్తాకర్త, అదేవిధంగా భోక్తాకర్త, ఆ భోక్తృత్వం కర్తృత్వమే సంసారిత్వం. భోక్తాకర్త సంసారీ జీవ ఏకః, ఏకాత్మ, ఒక ఆత్మ. ఇది లోక ప్రసిద్ధం, సర్వలోక శాస్త్ర ప్రసిద్ధ. లోకంలో కూడా శాస్త్రంలో కూడా, శాస్త్రంలో ఉంది జీవుడి గురించి, జీవుడి గురించి లేదా? జీవుడి గురించి ఉంది. కానీ అక్కడ శాస్త్రంలో జీవుడు యొక్క స్వభావము అనువాద రూపము. ద్వాసుపర్ణ సయుజాత ఖాయ అని చెప్తున్నప్పుడు ద్వాసుపర్ణ, ఈ రెండు సుపర్ణ, ఈ రెండు పక్షులు, రైట్, ఈ జీవేశ్వరులు, ఈ వీళ్ళిద్దరు కూడా ఆ ఒక ఒక శాఖ, ఒక వృక్షంలో, ఒక శరీరంలో ఉంటున్నారు అని చెప్తున్నప్పుడు జీవుడిని అనువాదం చేస్తా ఉంది అక్కడ. పిప్పలం స్వాద్వత్తి అన్యో అనస్నన్ అభిచాకసీతి తయోరన్య పిప్పలం స్వాద్వత్తి, రైట్, తయోరన్య, ఈ జీవేశ్వర పరమేశ్వరులలో వీళ్ళిద్దరిలో ఏకః ఆ స్వాదు ఫలం అత్తి, కర్మఫలాలను పొందుతున్నాడు. ఇంకొకరు అనస్నన్ అన్యో అభిచాకసీతి, అనస్నన్ ఈ కర్మఫలాలను పొందకుండా, అనస్నన్ అన్య అభిచాకసీతి కేవల సాక్షి స్వరూపంగా ఉంటున్నాడు అని చెప్తున్నప్పుడు సాక్షి స్వరూపాన్ని విధించడము, విధానం తెలియజేయడము, జీవస్వరూపాన్ని అనువదించడము కదా. ఆ విధంగా శాస్త్రంలో ఉంటుంది. కానీ పూర్వపక్షి ఇక్కడ సర్వలోక శాస్త్ర ప్రసిద్ధ, శాస్త్రంలో కూడా జీవుడు ఈ విధంగా సంసారి గురించి మాటలు ఉన్నాయి అని. ఆ విధంగా లోకశాస్త్ర ప్రసిద్ధ ఆత్మ ఒకటి జీవాత్మ. అదేవిధంగా అనేక ప్రాణి కర్మ ఫలోపభోగయోగ్య అనేకాధిష్టానవల్లోక దేహ నిర్మాణేన లింగేన యథాశాస్త్ర ప్రదర్శితేన పురప్రాసాదాది నిర్మాణ లింగేన తద్విషయ కౌశల జ్ఞానవాన్ తత్కర్త తక్షాది ఇవ ఈశ్వరః సర్వజ్ఞో జగతః కర్త ద్వితీయః చేతనః ఆత్మ అవగమ్యతే. ఈ విధంగా రెండవ ఆత్మ ఒకరు జీవాత్మ, రెండవరు ఈశ్వరుడు. ఎవరు ఈశ్వరుడు? సృష్టికర్త, జగతః కర్త, జగతః కర్త, ద్వితీయః ఆత్మ. ఎటువంటి ఆత్మ? చేతనః, చేతనపూర్వక సృష్టిని చెప్తున్నాం కదా. సరే, చేతనమే, చైతన్యమే, కానీ చేతనావంతమైనటువంటి ఈశ్వరుడు రెండవ ఆత్మ ఉన్నాడు. ద్వితీయ ఆత్మ అవగమ్యతే. ఈ ద్వితీయ ఆత్మ గురించి ముందు వాక్యం అంతా కూడా విశేషణం ఆయనకి. అనేక ప్రాణులు అనేక కల్పాలలో, అనేక జన్మల్లో చేసినటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఆ ఫలాలనిచ్చేటువంటి వాడు. అనేక ప్రాణి కర్మ ఫల ఉపభోగయోగ్య. ఆ కర్మలు చేశారు ప్రాణులు, కర్మఫలాలు లభిస్తాయి అనే ఆశయంతోనే చేశారు. వాళ్ళ కర్మఫలాలు ఇవ్వాలి, ఎవరిస్తారు? పరమాత్మ. ఆ విధంగా ఆ కర్మఫలాలు ఎక్కడిస్తారు ఆయన? అనేక యోగ్య అధిష్టానాలలో, యోగ్య స్థలాలలో. సో ఆ కర్మఫల భోగాన్ని కలిగించడానికి కర్మఫలోపభోగ యోగ్య, కర్మఫల భోగాలు పొందడానికి అనుకూలమైనటువంటి అనేక అధిష్టానాలైనటువంటి లోకాలు, అధిష్టానవల్లోక అధిష్టానవత్ లోక దేహ నిర్మాణేన లింగేన.
ఈ లోకాలను, ఆ లోకాలలో ఉపాధులను, దేహాలను, వీటన్నిటిని నిర్మిస్తున్నాడు. ఇవన్నీ ఈ ఈ ఈ మనుష్య లోకంలో ఏ విధంగా, ఈ మనుష్య లోకం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అనేక లోకాలు ఉన్నాయని కల్పన ఈ మనుష్య లోకాన్ని చూసి. ఈ మనుష్య లోకంలో అనేక ప్రాణులు ఉన్నారు, పశుపక్ష మనుష్యాది అనేక ప్రాణులు ఉన్నారు. ఇదే విధంగా ఇతర లోకాల్లో కూడా ఆయా ఉపాధులు, దేహాలు ఉన్నాయని శాస్త్ర ప్రమాణం ద్వారా కూడా తెలుస్తూ ఉంది, అనుమాన ప్రమాణం ద్వారా కూడా. ఇది ఈ విధంగా అనేకాధిష్టానవల్లోక దేహ నిర్మాణేన, ఇది ఈ లోక నిర్మాణము, దేహ నిర్మాణము, ఇదే లింగము, ఇదే చిహ్నము. దీని ద్వారా పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఈ సంపూర్ణ సృష్టిని సృష్టిస్తున్నటువంటి పరమాత్మ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని తెలుస్తూ ఉంది. దేహ నిర్మాణేన లింగేన యథాశాస్త్ర ప్రదర్శితైన, శాస్త్రం చూపిస్తా ఉంది ఇదంతా కూడా. ఐతరేయంలో ఎక్కడ చూసాం మనం? ఈ క్రమంలో ఆకాశాది క్రమేణ జగత్ సృష్టి. సో ఆ జగత్ సృష్టిని సృష్టిస్తున్నటువంటి ఈశ్వరుడు. లింగేన యథాశాస్త్ర ప్రదర్శితైన లింగేన ఇక దృష్టాంతం లోకంలో ఇదే విధంగా పురప్రాసాదాది నిర్మాణ లింగేన తద్విషయ కౌశల జ్ఞానవాన్ తత్కర్త తక్షాది. పురప్రాసాదం ఒక ఊరు, ఒక నగరం, అందులో పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేం తెలుస్తుంది? ఈ నగరం నిర్మించబడింది, నిర్మించినటువంటి శిల్పి ఒకడున్నాడు, తక్ష. రైట్, తక్ష ఈ భవన నిర్మాణాన్ని చేసినటువంటి ఒకనొక సమర్థుడైనటువంటి వ్యక్తి, ఒక కర్త ఒకడున్నాడు అని తెలుస్తా ఉంది. పురప్రాసాదాది ఎలా తెలుస్తా ఉంది? పురప్రాసాదాది నిర్మాణ లింగేన, ఈ వంతెనలు, రహదారులు, ఈ ఇల్లు, రైట్, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ తద్విషయ కౌశల జ్ఞానవాన్, తద్విషయ ఆయా విషయాలను సృష్టించేటువంటి కుశలత, ఆ జ్ఞానం అంతా కలిగినటువంటి ఒకనొక జ్ఞానవాన్ అంటున్నప్పుడు చైతన్య ధర్మాలే ఈ కుశలత్వం, ఈ కర్తృత్వం, కర్మను చేసేటువంటి సామర్థ్యం, ఆ తర్వాత ఆ ఉపాదాన కారణం యొక్క జ్ఞానము, చేయాలనేటువంటి ఇచ్ఛ, ఈ మూడు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు చేతన ధర్మాలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ ఒకనొక చేతనవత్ పురుషుడు ఉన్నాడు అని తెలుస్తా ఉంది. తత్కర్త ఎవరు? తక్షాది. అదే విధంగా తక్షాది ఇవ ఈశ్వర. ఈ లోకాలలో దేహాలు, వీటి నిర్మాణాన్ని చూస్తున్నప్పుడు ఈశ్వరుడు ఈ విధంగా తక్షాదుల వలె, లోకంలో తక్షాదుల వలె జగత్తులో ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని తెలుస్తా ఉంది. ఈశ్వర సర్వజ్ఞ జగత కర్త, ఈ జగత్తు యొక్క కర్త ఆయన. కర్త ద్వితీయ చేతన, మొట్టమొదటివాడు జీవుడు. ఈశ్వరుడు ఈ ప్రపంచానంతా సృష్టించాడు, అందులో అనేక ఉపాధులను సృష్టించాడు, కానీ జీవులను సృష్టించలే. జీవులకి ఉపాధులు మాత్రమే సృష్టిస్తాడు. లోకాన్ని, ఉపాధులను సృష్టిస్తాడు, శరీరాన్ని సృష్టిస్తున్నాడు. ఆ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతారు జీవులు కర్మఫల రూపేణ. జీవులు సృష్టించబడటం లేదు. కాబట్టి జీవులు అది వేరే కేటగిరీ ఆత్మ. ఆ తర్వాత రెండవది ద్వితీయ ఆత్మ చేతన. రెండవదైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ అవగమ్యతే, అనుమాన ప్రమాణం ద్వారా. ఈ విధంగా లింగేన అని వస్తా ఉంది కదా. లింగే యథాశాస్త్ర ప్రదర్శితేన లింగేన, శాస్త్రమే చెప్తా ఉంది ఈ లోకాల గురించి, సృష్టి అంతా కూడా. కాబట్టి శాస్త్ర ప్రదర్శిత లింగం ద్వారా ప్రత్యక్షంగా ఆ శాస్త్ర ప్రదర్శిత లింగానికి ఈ ప్రత్యక్ష ప్రమాణము ప్రోద్బలకం. ప్రత్యక్షంగా లోకంలో కూడా మనకు ఈ పురప్రాసాదాది నిర్మాణ లింగం ద్వారా తక్షాది జ్ఞానం కలుగుతా ఉంది. అదే విధంగా ఇది దృష్టాంతం అవుతా ఉంది. శాస్త్రము సాక్షాత్తుగా లింగాన్ని చూపిస్తుంది. సో ఈ విధంగా జగత్కర్త ద్వితీయ చేతన ఆత్మ అవగమ్యతే. ఇది రెండవ ఆత్మ. ఇక మూడవ ఆత్మ ఎవరు? అది కూడా శాస్త్రం ద్వారానే. యతో వాచో నివర్తంతే నేతి నేతి ఇత్యాది శాస్త్ర ప్రసిద్ధ ఔపనిషద పురుష తృతీయ. ఉపనిషత్ ప్రోక్తం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని, ఆ విధంగా వాక్ మనస్సులకు అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని శృతి ప్రతిపాదిస్తా ఉంది. అదేవిధంగా నేతి నేతి అని బృహదారణ్యక శృతి కూడా ఈ మూర్త అమూర్త తత్వాలన్నిటికంటే కూడా అతీతమైనటువంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని శృతి ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా శృతి ప్రసిద్ధం, శాస్త్ర ప్రసిద్ధ ఔపనిషద పురుష, ఉపనిషత్ ప్రోక్త పురుష. పైన చెప్పినటువంటి ఈశ్వరుడు, సృష్టికర్త ఈశ్వరుడు ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదించబడినటువంటి వాడు కాదు. ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి ఈశ్వరుడు ఈ విధంగా మనోవాక్కులకు అతీతమైనటువంటి వాడు, నిర్గుణ పరమాత్మ స్వరూప. సో నిర్గుణ, నిరాకారము ఉపనిషత్ ప్రోక్తము. ఆ తర్వాత సగుణ
నిరాకారము ఈశ్వరుడు, ఆ తర్వాత జీవుడు సగుణము సాకారము. ఈ విధంగా మూడు రకాల ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. ఏవం ఏతే త్రయ ఆత్మానః అన్యోన్య విలక్షణాః. ఈ మూడు ఆత్మస్వరూపాలు పరస్పరం ఒకదానికొకటి భిన్నంగా ఉంటున్నాయి, వీటిలో ఐక్యము కుదరదు. కాబట్టి సిద్ధాంతి ఏదైతే చెప్పాడో జీవ బ్రహ్మ ఐక్యమే ఇక్కడ తాత్పర్యమని, ఆత్మ యొక్క అవబోధ ఇది తాత్పర్యం అన్నావు కదా, ఇది కుదరదు. అటువంటి ఐక్య ఐక్య విషయక ఆత్మ అనేది లేనే లేదు ఇక్కడ, మూడు వేరు వేరు ఆత్మలు అని పూర్వపక్షం. తత్ర కథం ఏక ఏవ ఆత్మ అద్వితీయ అసంసారీ ఇది జ్ఞాతుం శక్యతే. ఈ విధంగా మూడు వేరు వేరు ఆత్మలుండగా ఏక ఏవ ఆత్మ ఒకటే, అద్వితీయ రెండవది లేనే లేదని, అసంసారి అని ఏదైతే చెప్తున్నావో సిద్ధాంతి, అది కథం జ్ఞాతుం శక్యతే, స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక్కడ. ఈశ్వరాత్మ తర్వాత ఈ బ్రహ్మ ఆత్మ, ఈ రెండు శాస్త్ర ప్రసిద్ధం, కేవలం శాస్త్రం ద్వారానే. రైట్, నేతి నేతి ఇత్యాది శాస్త్ర ప్రసిద్ధ ఔపనిషద అని. అంతకుముందు కూడా అనుమానం చేత కానీ, ఎటువంటి అనుమానము? శాస్త్ర ప్రదర్శితేన లింగేన, శాస్త్ర ప్రదర్శిత లింగం ద్వారా ఈశ్వరుడు యొక్క జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఉపనిషత్తు ద్వారా, అదే ఈ శాస్త్ర ప్రతిపాదిత లింగ అనుమానం ద్వారా ఈశ్వరుడి జ్ఞానము, జీవుడి జ్ఞానము ప్రత్యక్షంగా అని చెప్పాడు. సర్వలోక శాస్త్ర ప్రసిద్ధ జీవ. ఈ విధంగా ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు వేరు వేరు. ఈ ముగ్గురు కూడా మళ్ళీ ఒకరికంటే ఇంకొకరు విలక్షణంగా ఉంటున్నారు. అటువంటప్పుడు ఒకడే ఆత్మ, అది అసంసారి అని ఎలా చెప్పడం కుదురుతుంది? ఔపనిషత్ పురుషుడు అక్కడ అసంసారి అంటే బాగానే ఉంది. నేతి నేతి అని, యతో వాచో నివర్తంతే అని సూత్ర శాస్త్రాల ద్వారా చెప్పబడేటువంటి ఆత్మను అసంసారి అన్న బాగానే ఉంది. కానీ సృష్టికర్త ఈశ్వరుణ్ణి, ఆ తర్వాత జీవుడు సాక్షాత్ సంసారి జీవుడు, వీళ్ళందరూ ముగ్గురు వేరువేరుగా ఉండగా అద్వితీయ అనేది కుదరదు, ఒక అసంసారి కుదరడు. ఇది కథం జ్ఞాతం శక్యతే అని ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ సిద్ధాంతి ఇంకొక ప్రశ్న లేవనెత్తుతున్నాడు. విచారం ఇక్కడ, ఈ ప్రశ్న గురించి విచారం ఇప్పుడు. తత్ర జీవ ఏవ తావత్ కథం జ్ఞాయతే. సో ముగ్గురు ఉన్నారు ఉండని, రైట్, ముగ్గురు ఆత్మలు అంటున్నావు, దాని ఆ విషయాన్ని తర్వాత వద్దాము. ముందు ఈ ముగ్గురిలో ప్రధానంగా ఎక్కడ మొదలవ్వాలి? మన దగ్గరే మొదలవ్వాలి. మనం ఏదైతే విచారం చేస్తున్నామో, ఏ విచారమైనా కూడా తన దగ్గరే మొదలవ్వాలి కదా. ఎప్పుడు కూడా మూమెంట్ నోన్ టు అన్నోన్, మనకు తెలిసిన విషయం నుంచే తెలియని విషయానికి వెళ్ళగలం. కాబట్టి జీవుణ్ణే ముందు విచారించాలి. సో ఈ జీవుడు ఎవరైతే అంటున్నావో జీవ ఏవ తావత్ కథం జ్ఞాయతే, ఈ జీవుడు ఎలా తెలుస్తున్నాడు కొంచెం వివరించు అని. అంటే వివరించలేవు, జీవుడిని ఆ విధంగా నువ్వు చెప్పిన విధంగా ప్రతిపాదించలేవు. లోక శాస్త్ర ప్రసిద్ధ అన్నావు కదా, లోక ప్రసిద్ధి ఏ విధంగా వచ్చిందో చెప్పు. శాస్త్ర ప్రసిద్ధి అంటే ఏ శాస్త్ర వాక్యమో చెప్పు. తత్ర జీవ ఏవ తావత్ కథం జ్ఞాయతే ఆక్షేపార్థం, దాన్ని పూర్వపక్ష ప్రశ్నార్థంగా తీసుకొని సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. నను ఏవం జ్ఞాయతే, ఈ విధంగా తెలుస్తున్నాడు అని. ఏవం జ్ఞాయతే శ్రోత మంత ద్రష్ట ఆదేష్ట ఆఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత ఇది అని. రైట్, అక్కడ కూడా ఐతరేయ ఆరణ్యక మంత్రాన్ని చెప్తూ ఇది శ్రోతామంత ద్రష్ట ఆదిష్ట ఆఘోష్ట అంటున్నప్పుడు శృతి లోక శాస్త్ర ప్రసిద్ధి అని చెప్పాడు కదా పూర్వపక్షి. శాస్త్రవాక్యం వస్తా ఉంది, లోక ప్రసిద్ధి కూడా. శ్రోత, నేను అహం శ్రోత అహం ద్రష్ట అని మన అనుభవాలు కూడా, నేను చూస్తున్నటువంటి వాడను వింటున్నటువంటి వాడను అని లోక ప్రసిద్ధి కూడా శాస్త్ర ప్రసిద్ధి కూడా అని చెప్పడం. రైట్, సో ఈ సమాధానం తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ దీని ప్రశ్న మళ్ళీ ఇక్కడ మళ్ళీ సిద్ధాంతం మళ్ళీ పూర్వపక్షం కొంచెం రిలేటెడ్ టాపిక్ కదా, ఇది కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి పెట్టేద్దాం ఈరోజు.